సైబర్ నేరగాల ఉచ్చులో ఎంతోమంది బలి అవుతున్నారు. అదే కోవకు చెందిన మరో వ్యక్తి సైబర్ నేరగాల ఉచ్చులో బలైన ఘటన నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం బాడ్షి గ్రామంలో చోటు చేసుకుంది. మనం బాడ్షి గ్రామానికి ఎంట్రెన్స్లో ఉన్నాం. ఇక్కడ ప్రధానంగా ఎర్రోల శ్రీనివాస్ అనే వ్యక్తి సైబర్ నేరగాల ఉచ్చులో పడి సుమారు 45 లక్షల వరకు అప్పుల పాలై ఆత్మహత్య చేసుకున్న ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. ఏదైతే లైవ్లో అతను నేను పోతున్నాను, మీరు బాగుండండి, మీ కుటుంబ సభ్యులందరూ కూడా బాగుండండి, బాగా చూసుకోండి అంటూ అతను లైవ్లో ఆత్మహత్య చేసుకున్న ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. మొత్తానికి ఎర్రోల శ్రీనివాస్ గత 2 ఏళ్లుగా ఓ కంపెనీలో పనిచేస్తున్నాడు. కంపెనీలో పనిచేస్తున్నప్పుడు అతను సైబర్ నేరగాళ్ళ ఉచ్చులో పడ్డాడు. సుమారు 2 సంవత్సరాల నుంచి సైబర్ నేరగాళ్ళు తమ కుమారుణ్ణి వేధించారని చెప్పి తండ్రి లింగన్న చెప్తున్న పరిస్థితి నెలకొంది. 60 లక్షల రూపాయలు కట్టాము సైబర్ నేరగాళ్ళు, మా కుటుంబానికి సంబంధించిన ఫోటోలన్నీ కూడా సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేస్తామని చెప్పిన నేపథ్యంలో అతను విగతజీవిగా పడిన పరిస్థితి నెలకొంది. ఆత్మహత్య చేసుకున్న ఏదైతే ఈ ఎర్రోల దశరథ్ అనే వ్యక్తి ఈ కుటుంబాన్ని పూర్తిగా విషాద ఛాయలైతే అలుముకున్నాయి. దశరథ్ లేని లోటు ఆ కుటుంబాన్ని తీర్చలేని పరిస్థితి అని చెప్తున్నారు. మొత్తానికి దశరథ్ గత 2 ఏళ్లుగా ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తూ కామారెడ్డి జిల్లాలో కెమికల్ ఫ్యాక్టరీలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అంతా మంచిగా ఉన్నదనుకున్న క్రమంలో ఒక్కసారిగా కుటుంబంలో విషాద ఛాయలు అనుకున్నాం. మా గ్రామానికి సంబంధించి మేము ఎన్నోసార్లు కూడా పోలీసులకు విన్నవించాలని అనుకున్నాం, కానీ మా కుటుంబ పరువు పోతుంది అనుకుని మేము బయటకి చెప్పుకోలేని పరిస్థితి ఉంది. అందులో భాగంగానే మా కొడుకు ఉంటాడనుకున్నాం, ఎన్నోసార్లు కుటుంబంలో కూర్చోబెట్టి మాట్లాడుకున్నాం, కానీ చివరకు మా కొడుకు చనిపోతాడని ఊహించలేదు. ఒక్కసారిగా ఆ సైబర్ నేరగాళ్ళు మా కొడుకుని హరాస్మెంట్ చేయడంతోనే ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డాడని చెప్పి చెప్తున్నారు. మొత్తానికి ఏదేమైనప్పటికీ ఈ కుటుంబానికి కావాల్సిన పెద్ద కుటుంబంలో ఉన్న వ్యక్తులు అందరూ కూడా ఇట్లా సైబర్ నేరగాళ్ళ ఉచ్చులో పడి కుటుంబాలని చిన్నాభిన్నం చేస్తున్న పరిస్థితి. చిన్న కుటుంబం, చింత లేకుండా ఉన్న కుటుంబం, అందరం కలిసి జీవించాలి, కలిసి మంచిగా ఉంటామనుకున్న మాకు 2 కొడుకులను చదివించాను. ఒక్కసారిగా మా పెద్ద కొడుకు ఇలా అవుతాడని అనుకోలేదు. అతనికి 2 పిల్లలు, ఒక భార్య ఉన్నారు, కానీ వారందరూ కూడా చిన్నపిల్ల. ఆ కుటుంబాన్ని పోషించే బాధ్యత కూడా మళ్ళీ నా మీదనే పడిందని చెప్పి లింగన్న వాపోతున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా సైబర్ నేరగాళ్ళ ఉచ్చులో పడకుండా ఎవరినైనా సరే ఈ పోలీసులు కాపాడాలని చెప్పి కోరుతున్నారు. మా కొడుకు జరిగిన ఘటన ఇంకా ఎవరికి కూడా జరగకూడదని చెప్పి లింగన్న వాపోతున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ ఈ సైబర్ నేరగాళ్ళ ఉచ్చులో పడి మోసపోతున్న అనేక మందికి జాగ్రత్త చెప్పాల్సిన అవసరం కుటుంబ పెద్దలే ఉంటుంది. ఎందుకంటే కుటుంబ పెద్దలు సంబంధించి ఏదైతే ఆ ఫోన్లు వాడుతున్నప్పుడు ఏం చేస్తున్నాడు తండ్రి అనే చూడాల్సిన బాధ్యత కుటుంబ పెద్దలకు కూడా ఉంటుంది. కానీ ఈ ఘటనలో మా కొడుకు మారతాడు అనుకున్నాం, కానీ చివరకు ఇలా విగతజీవిగా చెరువులో పడతాడని చెప్పి ఊహించలేదు. మా కళ్ళ ముందే చనిపోతున్నాను, బాగుండండి మీరు కుటుంబ సభ్యులు అని చెప్పి ఈ ఘటన ఎవరికి కూడా జరగకూడదని చెప్పి మేము అనుకుంటున్నామని చెప్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మా ఎర్రోల దశరథ్ అనే మా కుమారుడు ఈ చనిపోవడం పూర్తిగా సైబర్ నేరగాళ్ళ ఉచ్చులో పడి మా బాబు చనిపోయాడు. ఖచ్చితంగా వారిపైన కఠిన శిక్షలు విధించాలి, కఠిన చర్యలు తీసుకోవాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మా కొడుకు జరిగినట్లు ఇంకా ఎవరికి జరగకూడదని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని వేడుకుంటున్న పరిస్థితి. మంచి ఉద్యోగం చేసి మా కుటుంబాన్ని పోషిస్తాడు అనుకున్నాం. ఒకసారిగా మా కళ్ళ ముందే మా భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. సైబర్ నేరగాళ్ళ ఉచ్చులో పడి మా కుటుంబం చిన్న భిన్నమైంది. మా సైబర్ నేరగాళ్ళ వల్ల మా కుటుంబం అయితే పూర్తిగా కుటుంబ పెద్ద కోల్పోయామని చెప్పి భార్య కన్నీరు మున్నీరుగా రోధిస్తున్న పరిస్థితి నెలకొంది. ఆమె పరిస్థితి చూడొచ్చు. పూర్తిగా ఇంటికి పెద్ద దిక్కు, అన్ని ఉద్యోగం చేస్తూ రోజు మా ఇంటికి వచ్చి పోతూ ఉండేవాడు. 2 సంవత్సరాల నుంచి మొత్తంగా సైబర్ నేరగాళ్ళు మా ఆయనను ఎంతో ఇబ్బందులు పెట్టారు. ఆ టార్చర్ భరించలేకనే ఆత్మహత్య చేసుకున్నా అని చెప్పి కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఆమెని మా పలకరించే ప్రయత్నం అయితే చేద్దాం. అమ్మ, ఇట్లా ఎన్ని రోజుల నుంచి జరుగుతుంది? అవసరమైపోయింది. ఆయన ఆయన కట్టుకోలేక పెళ్ళొస్తున్నాయనే రారు. చిన్నపిల్లలు నేనేం చేయలేదు.
నా పిల్లలు ఉన్నారు సారు. నేనేం చేయాలి సారు? నేనేం చేయాలి? అందరికి చూడొచ్చు, ఆమె కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్న పరిస్థితి ఉంది. దీనికి అందరికి సంబంధించి వారి తల్లిని అడిగే ప్రయత్నం అయితే చేద్దాము. ఆమె ఆ పరిస్థితి, కన్న కొడుకు లేకుండా పోయిన పరిస్థితిలో ఎంత రోధిస్తుంది. ఆ తల్లి బాధ వర్ణానితం. ఆ తల్లికి కడుపు కోత మిగిల్చారు ఆ సైబర్ నేరగాళ్ళు. ఆ తల్లిని పలకరించే ప్రయత్నం అయితే చేద్దాము. ఆ కొడుకు లేని బాధ ఎంత ఉంటుందో. నా ధనం నువ్వేటి వెళ్ళిపోయితివి. నా ధనము నా పెద్ది నా ఇద్దరు కొడుకులు నా పెద్ది నా ఒక్క కొడుక పోయితే రా కొడుక నాయవ్వ మేము ఎట్లా ధరించాలా? నా బిడ్డే నువ్వు ఏడున్నావు? నా కొడుక అలా కడుపుల మీద మన్నవాడని నా దొర మా ఇల్లు ముంచిండ్రు. నా దొర నా పైస పోయితే వాయగాని నా కొడుకు బతుకుతాయి పో. నాయవ్వ నా కొడుకు అదే పిసపడ్డది. నాయవ్వ ఆ పిసలు పడిన కొడుక నువ్వు పానం తీసుకుంటే బిడ్డే, నువ్వు ఇంటికి వచ్చిన వాటికే బిడ్డే మాకు చెప్తే అయిపోవు కొడుక నువ్వు బుగులు పట్టినావు కొడుక నిన్ను వాళ్ళు బాడీలు ఎంత బుగులు పట్టించిండ్రు అయ్యాలు పైసలు ఇచ్చుకుంటే నీ పైస ఎంత గుంజిండ్రు అయ్యా. నీకు తెలకపాయ బిడ్డే, నిన్ను ఎత్తి మొత్తం అందులో నిండింది బిడ్డే మేము మత్తు ధైర్యాలు చెప్పినాం బిడ్డే మేము మత్తు ధైర్యాలు చెప్పినాం కొడుక నా కొడుక నువ్వు ఎట్లా ఎత్తివి కొడుకో నా కొడుక నా పెద్ది నా దశవ్వ నేను దశవ్వ అన్నరా నా దశవ్వ నా బిడ్డే నా ఇల్లు ముంచిరు అయ్యా వాళ్ళు అయ్యా మాకు తెలకపాయ అయ్యా. నా కొడుకు పిస కొడుకు అయ్యా, నా కొడుకు నోట్లు నేలకలేని కొడుకు అవ్వ, నా రుచికల్ల కొడుకు అయ్యా అన్ని తీపుల కంట అయ్యా, నా కడుపు తీపి దండిది అయ్యా. మొత్తానికి చూడొచ్చు, కొడుకు లేని బాధ ఆమె కన్నీరు మున్నీరుగా వినిపిస్తుంది. ఎందుకంటే ఒక కుటుంబంలో ఇంటికి పెద్ద లేకపోవడం వల్ల చాలా బాధాకరమైన అంశం. ఆ కుటుంబానికి పెద్ద లేకపోవడం. ఆ ఇద్దరు కొడుకులు ఒక కూతుర్ని కన్నారు. వాళ్ళు లింగన్న తల్లిదండ్రులు. ఆ కూతురు ఉంది. ఎందుకంటే వచ్చేది రాఖీ పండుగ ముందు తమ్ముడు లేకపోవడం వల్ల ఇద్దరు చూడు, నా తమ్ముడు నా పెద్ద తమ్ముడు మేము మంచిగా ఉన్నాము. మా తమ్ముళ్ళు నేను మా తమ్ముళ్ళకు నాకు మా అమ్మ మా నాన్న ఏం పనులు చెప్పలేరు. మేమేం పనులు వేయలేము. మా తమ్ముళ్ళు నేను మా పెద్ద తమ్ముడు ఒక్కడే చదువుకున్నాడు, వైజాగ్లో చదువుకున్నాడు. మా తమ్ముడు రాజమండ్రిలో చదువుకున్నాడు, విజయవాడలో చదువుకున్నాడు. నా తమ్ముడు అన్ని తట్ల చదువుకున్నాక జాబ్ వచ్చింది నా తమ్ముడికి. జాబ్ రాగానే పెళ్లి చేసినాం మా తమ్ముడికి. పెళ్లి చేసినాక మా తమ్ముడు పోకుండా వస్తే ఒక్కోడికి ఇబ్బంది అవుతుందని భార్య భర్తలకి ఇద్దరికి రూమ్ ఉంచి ఆన్నే సెట్ చేసినాం మా తమ్ముడిని. మా తమ్ముడికి కొడుకు బుడ్డే పుట్టినాక 2 సంవత్సరాల నుంచి తమ్ముడు మాతో ఉన్నాడు. కానీ ఆడి మనసులో మాట చెప్పలేడు, ఏం జరుగుతున్నాయని చెప్పలేడు. మాకు పోట్లు వచ్చినాయి. మా తమ్ముడిది మా మరదలది గలీజు పోట్లు పంపించిండ్రు మా ఇంటి లదులకు. మాకు ఆడికెళ్ళే భయం పట్టింది. మా తమ్ముడు మా గిట్లటికి పెట్టిర్రు తమ్మ, వాళ్ళు పెట్టిర్రు తమ్మ అన్నాము అంటే మాకు తెలియదు అనుకుంటే ఏడిచిండ్రు. ఏడిచి ఆడికెళ్ళి ఈడికెళ్ళి 10-20 పంపించిన మా తమ్ముడికి. అటు మా నాన్నకు తెలియకుండా కట్టేసినాము. కానీ ముట్టిపోయినాయి, అంత అయిపోయింది అనుకున్నాము. నిరుడు రాకిట్ల పండుగ అప్పుడు మా తమ్ముడు మా కాళ్ళ మీద వాడి ఒక్కొక్క గంట ఉన్నాడు అందరి కాళ్ళ మీద. మా మరదలు ఆన్నే ఉన్నది. అప్పుడు నేను గిట్లా చేసినని చెప్పలేడు. కాళ్ళ మీద ఏంటికి పడుతున్నావు, నీకేమైందని అడిగితే గప్పుడు చెప్పిండు మా తమ్ముడు. నేను ఇంకా ఎప్పుడు ఆడ అక్క అన్నాడు తమ్ముడు ఆడికే ముట్టిపోయింది అనుకున్నాం. తమ్ముడు ఆడికెళ్ళే మళ్ళీ ఆడిండు మా తమ్ముడికి మా ఆడ అన్నా కానీ ఆడు పైసలు కట్టినాక మళ్ళీ మేము లోన్లు ఇస్తాం అనుకుంటా ఫోన్లు వేసిండ్రు. ఆ ఫోన్లు అక్కడికి వెళ్ళి నాగమైండు తమ్ముడు. మీ అన్న తమ్ముడిని నిన్ను మీ అక్క వెళ్ళి నాకు ఫోన్ చేసిండ్రు. మీ తమ్ముడు పైసలు పంపించకుంటే మీ తమ్ముడిని పంపిస్తామా అన్నారు. నేను మా అత్త సర్ర మాట్లాడినా. మా తమ్ముడు శనివారం నాడు ఇంట్లోకి వెళ్ళిండు. శనివారం నాడు వెళ్ళి సోమవారం నాడు 7:30కి వచ్చిండట. కానీ ఇంటికి రాలేడు సారు.
నేను ఆదివారం పొద్దుందాకా వేసిన మా తమ్ముడికి లేవట్టలేడు. మత్తు భయం పట్టించిర్రు మా తమ్ముడిని. మా తమ్ముడికి అన్నీ కట్టినాము, అన్నీ వేసినాము, జాబు కడికెళ్ళి తెచ్చి ఇంటికి తోలుకొచ్చి తీరం చేసినాం. అయినా మళ్ళా అది అయిపోయింది సారు. ఇక ఏంది రాఖీ పండుగ ఉన్నది, ఇద్దరు తమ్ముళ్ళకి రాఖీ కట్టాల్సిన ప్రతి ఒక్క తమ్ముడు కట్టేది మా తమ్ముడు లేడు. మాకు ఎంత బాధ అవుతుంది. రాగిట్ల పండుగకు తమ్ముడా నువ్వు ఎటు పోయినావు తమ్ముడా, నువ్వెందుకు ఇంత ఆగం చేసుకున్నావు తమ్ముడు, నాకు మెసేజ్ చేసిండు తమ్ముడు. మెసేజ్ చేస్తేనే మా దావోళ్ళకి చెప్పినా నేను 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నా అన్నాడు. అమ్మ నాన్నను నా పిల్లల్ని నా భార్యను మంచిగా చూసుకో అక్క అని పెట్టిండు. నా పిల్లల్ని మంచిగా చూసుకొని పెట్టిండు మా తమ్ముడు. అట్లా పెట్టకు తమ్మ, నువ్వు ఇంటికి రా, నువ్వేదున్నా మేము అన్నీ చేస్తామన్నాం. కానీ మాకు ఒక ధైర్యం ఏమనుకున్నామంటే సారు, మేము పోలీసులకు చెప్పినా, మేము మందికి చెప్పినా మా ఇజ్జత్ పోతుంది. మళ్ళీ వీళ్ళందరికీ వెళ్తే మా తమ్ముడు ఆయన తేడన్నా సడన్గా పోయి చచ్చిపోతే ఎట్లా అనుకున్నాం. కానీ వాళ్ళకి చెప్పకుండా మేము అన్నీ కట్టుకుంటూ వచ్చినాము. ఒక మా మేనత కొడుకు పోలీసు ఆయనకి చెప్పినాం. ఆయనకి చెప్తే సుగా నేను చూసుకుంటాను చెప్పిండు. నా తమ్ముడు దక్కకుండా పోయిండు. మత్తాగం చేసిండ్రు. వారం రోజుల కింద మా అమ్మతోని చెట్లు గలంగసుగా ఫోన్ వచ్చిందట. ఫోన్ వచ్చి నీకు లోన్ ఇస్తాము దశరథ పైసలు తీసుకో అన్నారట. మా అమ్మ తిట్టిందట. లోన్ వద్దు ఏమొద్దు తీసుకోకు నాని అన్నదట మా అమ్మ. నా తమ్ముడు పండుగ ముంగటనే తమ్ముడా నువ్వు నీరుడు నీ మనసులోకి వెళ్ళబోకుండా పోయింది తమ్ముడా, నిన్నెట్టెత్తుకపోయిండే తమ్ముడా. నా తమ్ముడికి ఇంత మోసం చేసిండు సారు. ఇప్పుడు అనుకోకుండా ఏదంటే ఇప్పుడు మా ఇంటి లోపలనే తెలిసింది మాకు అందరికి ఇది కావద్దు అనుకున్నాము, మాట్లాడుకున్నాము. ఈ ప్రతిసారి వాళ్ళు ఫోన్లు చేసుడు, ఇన్ని ఇబ్బంది పెట్టుడు నాకు కూడా చేసారు సార్ వాళ్ళు. నాకు కూడా అయితే మరి ఎన్ని ఇచ్చిర్రు, ఎట్లా ఇచ్చిర్రు, ఏ సంతకం మేము ఓలమైతే రాలేము, మీకు అడగలే కదా, మాకు అవసరం లేకుండే పైసలు, మాకు అమౌంటే మాకు తెలియదు, మీది వాళ్ళకి ఇచ్చారు, మీ కొడుకుని అడుగున్నారు, మా కొడుకు కూడా మాకు ఏం చేసినా మాకు తెలియదు. మరి ఎందుకు ఇస్తారు మీరు, ఇవ్వద్దు కదా మాకు అవసరం ఉంటే నేను నచ్చితే అడుగుతా, లేకుంటే మేము అందరం వచ్చినప్పుడు మేము చూపించినప్పుడు అడిగి ఇచ్చే అవసరం ఉంటే మేము అడిగితే ఇవ్వాలి అంతే కదా. అంటే అవన్నీ కాదనుకుంటాడు ఏదో మాటలు బూత్ మాటలు తిట్టుడు, అట్లా ఇట్లా ఏదో చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అని బెదిరించడం. ఈ మార్గంతో భయపడి మేము కూడా భయపడ్డాం మాత్రం మేము కొంచెం సరే ఏం కాదు నాన్న అవన్నీ మేము చూసుకుందాం అనుకుంటాం. మా కొడుకు నచ్చ చెప్పుకుంటా వెళ్ళదీసినాం ఇంతదాకా. చేసినాక ఏ బాధతో ఎట్లా అయ్యండా మరి ఏమి ఎన్నిసార్లు అని ఇట్లా టార్చర్కు చెప్పొద్దు అనుకున్నాడా ఎట్లా అనుకున్నా లాస్ట్కి చెప్పలేడు సరే. కట్టినాయి ఇంత ఇప్పుడు సంవత్సరంన్నర అయిపోతుంది, సంవత్సరంన్నర 2 సంవత్సరాలు అవుతుంది. ఇట్లా 3-4 సార్లు కట్టినాం పైసలు. కనీసం 60-65 వేలు అవుతాయి, లక్షలు 15 లక్షలు కట్టినప్పుడు 10-12 లక్షలు ఇట్లా 16 ఇంతే ఎప్పుడు కట్టినా ఇవే. లాస్ట్ ఇప్పుడు ఫోన్ కూడా తీసేసుకున్నాం వాడిది. తీసేసుకుంటే మరి అడుగు ఏం టచ్ అరగమైందా ఎట్లా అయిందా, ఫోన్ మళ్ళీ తీసుకుపోయి మళ్ళా అడిగి ఫోన్ మాంతలేవు. ఇక చిన్న ఫోన్ ఇచ్చినా చిన్న ఫోన్కి మాంతలేరు వాళ్ళు. కట్టిన వాళ్ళు ఏమో మళ్ళీ తీసుకోమంటారు పైసలు. మళ్ళీ కట్టినాకనేమో మళ్ళీ ఇచ్చినాకనేమో ఈ బాధలు. ఇవన్నీ దాని బాధలని వాళ్ళు పెట్టిన టార్చర్ వల్ల అలా దాంతో ఇంటికి రాకపోయాడు. అక్కడ దక్కనే 2 రోజులు డ్యూటీ చేసుకొని అక్కడ దక్కనే అటు వెళ్ళిపోయింది. కదా అంటే మీకు సంవత్సరం క్రితం తెలిసింది కదా, సంవత్సరంన్నర క్రితం పోలీసులకు ఎందుకు చెప్పలేదు? అది వాళ్ళు పట్టించుకోరా అన్నట్టు కొంచెం తెలుసు కాబట్టి మేము వాళ్ళు ఇవ్వట్లేదు సార్. అంటే అప్పుడే తెలిసినప్పుడు తెలిస్తే పోలీసులకు చెప్తే బతుకుతుండే కదా మీ కొడుకు. అవును సార్, కానీ వాళ్ళు పట్టించుకోరు, దీన్ని వాళ్ళు సరి చేయరు, సైబర్గలను అని కొందరు అనగా ఓల కాళ్ళే మనకోళ్ళు ఎట్టు అని చెప్పాం. కానీ మేము అంతగానం అటు ఆ సైడ్ వెళ్ళలేము. ఇక ఆ విషయమే ఇక బయట పెట్టలేము. ఇక అది ఎట్లా ఏం కథ మరి మనమే మారదామన్న మాట మీకు వెళ్ళి అనుకున్నాం ఇంట్లో. దాని మీదనే డిపెండ్ అయి ఉండి చేసినాం. కానీ వాళ్ళు ఎంత టార్చర్ పెట్టినా మా కొడుకుని ఎట్లా చేసిందో తెలియదు. ఇక సోమవారం రోజు ఏం జరిగింది వచ్చేటప్పుడు? అక్కడ నుంచి వచ్చేటప్పుడు తెలియదు మాకు. ఇక మీకు ఎట్లా అంటే ఇట్లా మెసేజ్ ఇప్పుడు కామారెడ్డికి వెళ్ళి వెళ్ళిన కంపెనీకి వెళ్ళి అని చెప్తే 7 గంటలకు 6:30కు టైం చెప్పారు మామూలుగా. చెప్తే మన వేసుకుని వచ్చి అనుకున్నాం. వచ్చిన తర్వాత టైము అయిపోతుంది. ఇక
ఎంత పట్టే గంటన్నర 2 గంటలు ఇట్లా 2:30 ఇట్లా పడతాను. దాని మీద పెట్టలేక ఆ టైం లోపల మా కొడుకు ఏం చేసినంటే ఇప్పుడు మాకు బిడ్డేగా మరి వాళ్ళకు మా కోడలుగా మరి ఇట్లా ఏదేదో మెసేజ్ పెట్టినట్టు ఇక నేను ఊరు బయట ఉన్నా 3 కిలోల దూరం ఉన్నా 3 కిలోమీటర్ల దూరం ఉన్నా కట్ట ఇట్లా అట్లని పెట్టలేకే మాకు అప్పుడు వీడ అర్థమైంది. అప్పుడు మేము అందరం 10 మందిని ఇట్లా చెప్పుకొని 10 మందిని లింక వచ్చి ఇచ్చింది. ఈ ఊరుకు 3-4 కిలోమీటర్ అంటే ఇప్పుడు ఏది ఉంటుంది మాకు అటు రాబోయే కులాస్పూర్తో అయితే ఆ కట్టపొన్న అటు వెళ్ళినాము. అటు పెద్దమ్మ గుడి ఉంటుంది ఒకటి అటు లింకమ్మ అటు ఉన్నాడు ఉన్నాడు అనుకొని ఏదైనా బాధ ఉంటే మరి సరేనా మరి ఏదైనా మాట్లాడదామని అనుకొని అందరు పిల్లలు వెళ్ళారు, మేము వెళ్ళాము, అందరం వెళ్ళాము. అటు దొరకలేదు. దొరకపోగానే టైం బాగా అయిపోతుంది. ఇక కాగానే మరి ఎట్లా ఏం కథ అంటే ఒక 40 నుండి ఉండే మాతోనే పిల్లాడు ఉండి ఆయన పోలీసు వాళ్ళకు ఎస్ఐకి ఫోన్ చేసి ఇట్లా ప్రాబ్లం జరిగింది, ఇట్లా అయిందని చెప్తే పలానా పేరు ఇట్లా అని ఎర్రలు దశరథ అని చెప్పి అవన్నీ చెప్పి ఇట్లా అని చెప్తే లొకేషన్ అంతా మళ్ళీ ఒక 10-20 నిమిషాల్లో పెట్టింది ఆమె. అక్కడ నుంచి చూస్తే లొకేషన్ అది కొండం చెరువు కట్ట మీద అని అప్పుడు దొరికింది. ఎక్కడున్న మంది అందరం కలిసి మళ్ళీ ఇటు వెళ్ళినాం. ఇక పోగానే ఆడ బండి ఉన్నది ఆడిది. ఫస్ట్ మేమే ఉన్నాము. ఆ పిల్లాడు ఒక బండి నడుపుతుండే, నేనే ఉన్నా బండి వెనక కూర్చున్నా. చూసినా కానీ ఆడు కనవాలి నాకు. ప్రూఫ్లు ఉన్నాయి కానీ మేము మళ్ళీ మా వెనక మా కొడుకు మా కోడలు మేమంతా అందరం వచ్చినాం. మా బలగం అంతా పాలు అందరం ఇట్లా పోయినాం కదా. ఇక నేను పిలిచాను నాన్న అని పిలితే వాళ్ళకి నాకు మా చిన్న కొడుకు దేవేంద్ర అని ఆయన పిలిచిండు. అన్న రాయ ఏదన్నా కానీ మనం చేసుకుందాం అట్లా చేసుకుందాం అని చెప్తే అట్లా అన్న అని పిలిస్తే వాళ్ళ మా కోడలు వచ్చి అంత అట్లా పిలిచింది. ఇద్దరు వెళ్ళంగానే ఇద్దరిని పలికిండు అడుగు. ఆ టైంలో పలికిండు. పలకంగా వెనక జరుపుకుంటూ ఎట్లా అయిందా చెల్లెళ్ళకి అటు వెళ్ళిపోయాడు. ఇక వెళ్ళిపోయాడు. అట్లా వెళ్ళిపోయి ఏమైందంటే ఇక నైటు సింహం చేయకటి వర్షం ఫుల్లు లేకుంటే ఉండలేకుండా అన్నీ ఉంటుంటే అన్నీ రాకపోతుంటే ఇంటికి అక్కడనే ఉండేవాళ్ళమే. కానీ అంతా మాకు వచ్చే వాళ్ళందరూ ఉండలేక సమయం ఉన్నది కాబట్టి వర్షాలు చేయబట్టి అద్దుమని అద్దులకు వచ్చారు. ఏదైనా కానీ వాళ్ళు వాళ్ళు ఇంత మోసం చేసిరంటే మా కొడుకు ఇంత బాధ పెట్టిండ్రు. మాకు కూడా బాధ అయింది. మేము మాట్లాడము, నేను కొంచెం అన్న అప్పటికైనా అనుకుంటే అయిపోతుండే. వాళ్ళు ఒకసారి 2 సార్లు మేము అనుకున్నాం వాళ్ళు మేము అప్పుడు మీరు ఇవ్వద్దు ఇడికెళ్ళే మాకు మళ్ళీ ఫోన్ రావద్దు కట్టేసినాము పని అమౌంట్ ఒకసారి 2 సార్లు 3 సార్లు కట్టినాము. రావద్దని చెప్పాక మళ్ళీ ఇచ్చుకుంటా మళ్ళీ టార్చర్ పెట్టుకుంటా అక్కడికి పానమే తీసేసేసారు. వాళ్ళనే వాళ్ళ గురించి ఇంట్లో బాధ ఏం లేదు, భార్యతో లేదు, తమ్ముడితో లేదు, మరదలతో అమ్మతో లేదు, మాతో లేదు సార్. వాళ్ళ బాధనే. ఇప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు ఇట్లా జరిగింది? అవును సార్. పోలీసులు దానిపైన ఎంక్వైరీ చేసి మీకు న్యాయం కావాలని కోరుతారు? చెప్పినాం సార్ ఆ మాట, న్యాయం కావాలి మాకు. ఇంకోళ్ళకి కూడా మాకు జరిగిన విషయం ఇంకోళ్ళకి జరగకుండా కూడా చూసుకొని మీరు కట్టిన డబ్బులు రిటర్న్ ఇవ్వాలి చెప్పినాం సార్. కావాలా ఇట్లా జరిగింది సార్ అని చెప్పినాం. సరే చేద్దాం, ప్రయత్నం చేద్దాం అన్నది మేడం అన్నది. వచ్చిన సార్లు కూడా అంతా అన్నారు. ఈ మాకు జరిగింది కాకుండా ఇంకో కుటుంబం కూడా జరగకుండా గవర్నమెంట్ ఏదైనా అది తీసుకొని లోకంకు మేలైన పనులు చేస్తే సరిపోయాని ఆశయం. మరి తమ్ముడు వాడు దశరథ్ తమ్ముడు అతన్ని మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. పూర్తి స్థాయిలో అసలు ఆ రోజు ఏం జరిగింది, అతను అక్కడికి స్పాట్కు వెళ్ళినప్పుడు క్రమంలో ఎలా స్పందించారనే అంశానికి సంబంధించి అడుగుదాం. చెప్పండి, అసలు ఆ రోజు ఏం జరిగింది? అన్న మీకు ఏమని మెసేజ్ పెట్టాడు? ఆ రోజు డ్యూటీకి వచ్చేటప్పుడు ఫోన్ చేసినాము ఇంటికి. మేము ఆ రోజు ఇంటి దగ్గర పొలం వేస్తున్నాము. సాయంత్రం డ్యూటీ టైం వచ్చే టైంకి టైం అవుతుంది కదా అని ఫోన్ చేసినాం. ఫోన్ చేస్తే వస్తున్నా కామారెడ్డి దాటినా అని చెప్పిండు. అక్కడ నుంచి ఇంటికి రావాలంటే 7 గంటలకు రావాలా. ఇంటికి రావాలంటే డ్యూటీ టైం అయిపోయి ఇంటికి రావాలంటే 7 కావాలా. 7 అయిపోయింది టైము. ఇంకా వస్తలేవు అని మళ్ళీ ఫోన్ చేస్తే వస్తున్నానే చెప్పిండు. తర్వాత 9 దాటిన తర్వాత 10 అవుతుంది. ఆ టైంలో మెసేజ్ చేసిండు మళ్ళీ, నేను మిస్ యూరాదేవి, నా వల్ల ప్రాబ్లం ఉన్నది, ఇట్లా మళ్ళీ నేను బతకలేను, నేను మీకు ముఖం చూపెట్టలేను అనుకుంటా మెసేజ్ చేసిండు. ఇక
మేము మళ్ళీ రిటర్న్ మెసేజ్ చేసినాము, అన్న అట్లా ఏమనుకోకు, ఏం ఫీల్ కాకు, రా ఇంటికి అని మేము చాటింగ్ చేసినాము. కానీ ప్లేస్లో ఎక్కడున్నావు అని అడిగితే కూడా చెప్పలేదు. అట్లా చాలా అడిగిన మెసేజ్ చేస్తే లాస్ట్కు బాడిస్కి వచ్చే రూట్లో 3 కిలోమీటర్ల దూరంలో చెరువు కట్టకడ ఉన్నా అని చెప్పిండు. మేమేమో ఇటు సైడే కులాస్పూర్ సైడే వెళ్ళినాము. వెళ్తారు అక్కడికి వెళ్ళినాక ఇక మళ్ళీ చూసి చేసి మరి ఈ నైట్లో తిరిగితే మనము సరిపోలేము, ఒక పోలీస్ ఎంక్వైరీ ద్వారా కనుక్కుంటే తెలుస్తుంది కావచ్చు అనుకుని అన్న పేరు చెప్పి మొబైల్ నెంబర్ చెప్తే వాళ్ళు ఆన్లైన్ చేసి ఆయనకి అప్పుడు చెప్తే అటు వెళ్ళినాము. అటు వెళ్ళే లోపు అక్కడ బండి నాకన్నా ముందు నాన్నలు లేరు, నేను కొంచెం వెనుక వెళ్ళినాము. ఎందుకంటే ఒక 5-6 నిమిషాలు అంతే. మేము వెళ్ళే లోపు ఆల్రెడీ నడి చెరువులో వెళ్ళిపోయిండు. అలా కనిపించలేడని కాదు, కాకపోతే ఉన్నాడు, బండి ఉన్నది కాబట్టి మనిషి ఇక్కడే ఉంటాడు కావచ్చు అని మేము పిలిచినాము. పిలిస్తే ఆ లోపల నుంచే మాకు పలికిండు. మేము ఒక్కసారి 2సారి 3సారి పిలిచినాము, 3 సార్లు పలికిండు. 4వసారి కళ్ళ ముందే అక్కడ నైట్ కదా అంత అలా ఏర్పడలేదు, కాకపోతే టార్చర్ లైట్ పట్టుకొని చూస్తే బుడగలు కూడా కనిపించినాయి. కానీ 10-15 మంది దాకా ఉన్నాగానే ఎవరికి ఈత రాదు, పోయి కాపాడదామని అంటే ఆ టైంలో ఎవరు లేకుండే, కళ్ళ ముందే జరిగిపోయింది. అక్కడే 1 గంట 2 గంటలు అక్కడే ఉన్నాము, అది జరిగింది. అట్లా వాళ్ళు డ్రైవర్ వాళ్ళు మొత్తం బ్లాక్ మెయిల్ చేశారు. మీరు ఇందాక క్వశ్చన్ వేశారు కదా నాన్నకి, మీరేం చేయలేరా, పోలీసు వాళ్ళకి చెప్పలేరా అంటే, మేము అంతకుముందు చేస్తామని అనుకుంటే వాళ్ళు బ్లాక్మెయిల్ చేశారు. మాకు ఫోటోలు అట్లా వైరల్ చేస్తాము అట్లా ఇట్లా అనేది బ్లాక్మెయిల్ చేస్తే మేము దానికి భయపడి పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వలేకపోవడం కారణం కూడా అది కూడా జరిగింది. అట్లా అంటే మీరు ఇంత చదువుకున్నారు కదా, చదువుకున్న వాళ్ళు అంటే భయపడాల్సిన అవసరం లేకుండానే, ఎందుకంటే 60-70 లక్షలు కట్టినామని చెప్పి నాన్న చెప్తున్నాడు. దానివల్ల ఒక కుటుంబంలో పెద్ద దిక్కు కోల్పోయారు కదా. మేము అంత డబ్బులు కట్టద్దు, కంప్లీట్ చేయాలా అంతలా ఆలోచించాలి, మేము పరువు పోతుందేమో వాళ్ళని అట్లా ఆలోచించినాం. అట్లా డబ్బు ముఖ్యం కాదు, మాకు ప్రాణం కావాలని మేము ఆలోచించి డబ్బు జరుగుతున్నాయండి. 2 సంవత్సరాలు అవుతుంది, దగ్గర సంవత్సరం 2 సంవత్సరాలు అవుతుంది. మాకు ప్రాణం కావాలి, డబ్బు ముఖ్యం కాదని, డబ్బులు పోతే ప్రాణం అన్న దక్కుతుందని డబ్బులు కట్టుతూనే ఉన్నాం. అది జరిగింది. సైబర్ నేరగాళ్ళ ఉచ్చులో పడి సుమారు 45 నుంచి 70 లక్షల వరకు కూడా పోగొట్టుకున్నట్లు గ్రామస్తులు, కుటుంబ సభ్యులు చెప్తున్న పరిస్థితి. దీనికి అందరికి సంబంధించి ఈ సైబర్ నేరగాళ్ళ ఆట పట్టే దిశగా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని చెప్పి గ్రామస్తులు అంటున్న పరిస్థితి. మనతో మాట్లాడేందుకు మైపాల్ ఉన్నాడు, మైపాల్ రెడ్డి, వారిని అడుగుదాం. సార్ చెప్పండి, ప్రధానంగా చాలా ప్రాంతాల్లో ఇప్పటికే చాలామంది మోసపోతున్నారు, సైబర్ నేరగాళ్ళ ఉచ్చులో పడి కొన్ని కుటుంబాలు అయితే చిన్న భిన్నం అవుతున్న పరిస్థితి. ఏంది అసలు మీరు ఏం చేయాలనుకున్నారు, ప్రభుత్వాలు దీనికి చర్యలు చేపడితే బాగుంటుంది అనుకుంటున్నారు? మేము పిల్లగాళ్ళని చదివిస్తున్నాం, ఇక్కడికి వెళ్ళి డబ్బులు పంపిస్తే హైదరాబాద్లో చదువుకుంటున్నామని చదివిస్తున్నాం, జాబులు చేస్తున్నారు. ఏమేమి చేస్తుంటున్నది మాకేం తెలియదు కదా. పంపించినాక మనకి ఈ రకంగా అవుతుంది. ఇలా లింగంకు జరిగింది, రేపు ఇంకోలో జరుగుతుంది. దీని మీద ఇమ్మీడియట్లీ గవర్నమెంటు, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఇమ్మీడియట్లీ తీసుకొని ఇట్లా జరగకుండా, ఇప్పుడు మామూలుగా మస్తు చనిపోతారు. ఇప్పుడు లింగానే ఉన్నాడు, ఉదాహరణ లింగాన్ని ఏమన్నాడు, ఓళ్ళకి చెప్పుకుంటే ఇది పరువు పోతుంది, నా కొడుకు పరువు పోతుంది, నాకు లింగాన కొడుకు గిసుంటోడా అనుకొని ఆయన ఒత్తుకొని మాకు కూడా చెప్పలేక ఒత్తుకొని ఇలా ఏమైంది, ఇలా డబ్బులు పోయినాయి, పానం పోయింది. ఇట్లా కూడా ఎంతగానో జరుగుతుంది. ఇట్లా దేశం మీద రోజు 1000 మంది చనిపోతుండొచ్చు. ఎందుకు గవర్నమెంట్ చలనం వస్తలేదు దీనికి గవర్నమెంట్ తోటి ఏం లాభం ఉన్నది? మరి లాభం ఉంటేనే మనం చేస్తలేరా? గవర్నమెంట్కు లోపల ఎందుకు చలనం వస్తలేదు? ఇట్లా యువకులు చనిపోతే మన గవర్నమెంట్కు లాభమా? మరి ఏం చర్య తీసుకుంటారు దీని మీద? పోలీసు వాళ్ళకి చెప్పినాం, పోలీసు వాళ్ళు లొకేషన్ పెడితే పోయింటారు, సూచనలు చూడగా బాయ్ మంచిగా ఉండుర్రి, నేను పోతున్నా. ఎంత ఘోరం సార్ అది. కళ్ళ ముంగడ బాయ్ చెప్పుకుంటా నేను పోతున్నా, మీరు అందరు మంచిగా ఉంటారు. ఆడు చూస్తున్నా ఇక్కడ మంచిగా ఉన్నది, ఆడైతే పోయిండు కదా. డబ్బులు పరువు పోతుందని డబ్బులు కట్టి ఆ పరువులు కూడా పానం ఇట్లా జరుగుతుంది సార్. ఇది దీని త్రూ అన్న మీరు చర్య తీసుకొని గవర్నమెంట్ ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకొని, సీఎం రేవంత్ రెడ్డి గారు, మోడీ గారు మంచి పరిపాలన చేస్తున్నారు, మంచిగా చేస్తున్నారు అని అనుకుంటున్నాము. ఇసుంటి ఇమ్మీడియట్లీ ఇట్లా చర్యలు తీసుకొని ఇది బంద్ చేస్తే, దేశవ్యాప్తంగా బంద్ చేస్తే యువకులు చాలా సంతోషపడతారు. మా చేతగానంలో కూడా వాళ్ళని దేవుడు అనుమోక్తాం. దేవుడు కానొచ్చే దేవుడు వీళ్ళే కదా మాకు. దేవుడు కానరాడు. కానొచ్చే దేవుడు రాష్ట్రానికి రేవంత్ రెడ్డి
దేశానికి మోడీ గారు వీళ్ళే ఈ ఏ తల్లిదండ్రుల కడుపు కోత కాదు అనుకుంటే వాళ్ళు ఇమ్మీడియట్ చర్య తీసుకొని దీన్ని బ్యాన్ చేయాలా. దీన్ని దొరకబట్టి పట్టుకున్నాడు కాదు, ఇవాళ ఇంకొని ఇవాళ పడితే రేపు ఇంకోటి దొరుకుతుండు, ఇంకోటి వస్తుండు. మొత్తం దీన్ని బ్యాన్ చేసి ఏ రకంగా అయితే బ్యాన్ చేయాలో అనుకుంటే ఏదైనా అవుతుంది. వాళ్ళు తొందరగా చర్య తీసుకొని బ్యాన్ చేస్తేనే మాకు జరిగిన అన్యాయము ఇంకెక్కడ జరగద్దని కోరుకుంటున్నాం సార్. ఇంతే. మీరు చెప్పండి, లింగన్న కొడుకు పాపం మంచి ఉద్యోగం చేస్తున్నాడు. ఉద్యోగం చేస్తున్న క్రమంలో కుటుంబం 2 పిల్లలు ఉన్నారు. అందరు కలిసిమెలిసి ఉండాలనుకున్న క్రమంలో ఒకసారిగా చెరువు దగ్గరికి వెళ్ళి బాయ్ మీరు క్షేమంగా ఉండాలన్న మాటలు ఒక మనిషిని కలిసివేస్తుంది కదా. కలిసివేస్తుందంటే వాళ్ళు ఎంబడబడ్డారు, సైబర్ వాళ్ళు ఎంబడబడుట్లా ఆడి ప్రాణాలకు ముప్పు వచ్చింది. ఇప్పుడు ఇంట్లో ఏం చెప్పుకోరాకుంటుంది, బయట ఏం చెప్పరాకుంటున్నది. అందుకోసమని నేను వాళ్ళకి చెప్పలేకుంటే నేనే వెళ్ళిపోతాను, అట్లా చేసుకుంటాను. చెప్పారు ఇంట్లో హెచ్చరించారు అది బంద్ చేసుకోమని. వాళ్ళు ఇడిచిపెట్టారు కదా, అందులో వచ్చినాక బయటకి ఇడిచిపెట్టాలంటే బాగా కష్టం. ఇవన్నీ చూసుకుంటుంది గవర్నమెంట్ కూడా. ఏమన్నా ఉండొచ్చు మరి లింకులు, అందుకోసం ఏం పట్టించుకుంటలేదు కదా. అది మొత్తానికి చూడొచ్చు, సైబర్ నేరగాళ్ళని పూర్తిగా ఆట కట్టే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. సెంట్రల్ హోంశాఖ అదేవిధంగా రాష్ట్ర హోంశాఖ పూర్తి స్థాయిలో ఈ సైబర్ నేరగాళ్ళని అరికట్టే దిశగా ప్రయత్నాలు చేయాలి. ఇలాంటి ఘటనలు జరిగినాయి. ఇప్పటికే ఎంతోమంది రోజుకు 1000 మంది కూడా వరకు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఈ సైబర్ నేరగాళ్ళ ఉచ్చులో పడి బాధితులు ఎంతోమంది కుటుంబాలు చిన్న భిన్నమవుతుంది. వీటిని అన్నింటి కూడా చర్యలు చేపట్టే దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపడితే మాలాంటి చిన్న చిత్కా కుటుంబాలు బాగుపడతాయి. ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా ఉంటాయని చెప్తున్నారు బాధిత కుటుంబాల తరపున ఈ గ్రామస్తులు.